హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్లు, అలానే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందజేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏపీఓఏఎండిసికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఏపీఓఎండిసి ద్వారా అడ్మిషన్లు తీసుకున్నవారు, సో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో జూలై 2వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు, సో వాళ్ళైతే లేట్ చేయకుండా వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి అనమాట. సో ఇక్కడైతే ఇచ్చారు చూడండి, ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి మనకైతే ఛాన్సెస్ ఇచ్చారు. ఇన్ కేసు వెబ్ ఆప్షన్లో ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవడానికి ఆగస్టు 6వ తారీఖు వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది అయితే 10వ తారీఖు అయితే తెలిసిపోతుంది అనమాట. సో 10వ తారీఖు మీకు సీట్ అలాట్మెంట్ అయితే అయిపోతుంది మీరు కోరుకున్న కాలేజీలో. అలానే 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీకు అలాట్ అయిన కాలేజీలో మీకు ఏదైతే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అలాంటి కోర్సులలో మీరు ఏదైతే కోరుకున్నారో, సో ఆ కోర్సులకు సంబంధించి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆగస్టు 12th నుంచి ఆగస్టు 16th వరకు అయితే మీరైతే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాలేజీకి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరైతే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ అయితే పొందాల్సి ఉంటుంది. అలానే క్లాసెస్ స్టార్ట్ వచ్చేసరికి ఆగస్టు 12వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అని అయితే వచ్చిందనమాట. సో ఫీజు విషయానికి వస్తే డిగ్రీ కళాశాలకు మినిమం ఫీజు వచ్చేసరికి 18,000 అయితే నిర్ణయించింది గవర్నమెంట్. సో ఏదైతే బీటెక్ కాలేజీలు, అంటే ఈ సంవత్సరం నుంచి 30 రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 35 బీటెక్ కళాశాలలో కొత్తగా బీబీఏ అండ్ బీసీఏకి సంబంధించి కోర్సులు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వాటి ఫీజు వచ్చేసరికి 18,000 అనేది అయితే మినిమం నిర్ణయించారనమాట. అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిన వారు అయితే 18,000 ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ కౌన్సిలింగ్ కాకుండా మేనేజ్మెంట్ సీట్ ద్వారా అయితే ఈ డిగ్రీ కళాశాలలో చేరాలనుకుంటే వాళ్ళకి 18,000 పోను, మిగతా మేనేజ్మెంట్ సీట్లు ఎంత కాస్ట్ అయితే అంతకైతే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కాలేజీలో మీ ఫీజు 30,000 అయితే ఫీజు రియంబర్స్మెంటు 18,000 పోను మీరు ఎంతైతే అంత కట్టాలన్నమాట. మేనేజ్మెంట్ సీట్ వాళ్ళు అయితే పూర్తిగా 30,000 అయితే కట్టాలి. అదే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మాత్రం 30,000లో 18,000 పోను, మిగతా 12,000 అయితే కట్టాల్సి వస్తుందన్నమాట. సో ఇదనమాట ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించి డిగ్రీకి ఏపీలో. సో ఎవరైనా ఇంకా వెబ్ ఆప్షన్లు పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడే వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.